వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. ఈరోజు నేను చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా క్రిస్పీ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. జనరల్గా మనం ఆలూ ఫ్రై చేస్తాం, అది కొంచెం మెత్తగా వస్తుంది. బట్ ఇలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను చూపించిన మాదిరి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. సో మీరు కూడా నేను ఎలా చేయాలో ఒకసారి చూసి అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఇలా పొటాటోస్ తీసుకొని ఇలా తోలంతా మనం తీసేసుకోవాలి, పీల్ ఆఫ్ చేసుకొని. మనం ఎన్ని కావాలంటే దాని క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలండి, మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో నేను ఇక్కడ 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా కడిగి వాటర్లో ఒక 2 సార్లు కడిగితే స్టార్చ్ అనేది ఉండదండి. సో ఇలా కడిగేసుకున్నాక ఇప్పుడు మనం ఇవి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరి దీనికి చిన్న పీసెస్గా కట్ చేసుకోకూడదండి, మీడియం అయితే మనకు ముక్క అనేది మెత్తగా కాకుండా బాగా క్రిస్పీగా ఆలు బాగా ఫ్రై అవుతుంది. ఇంకోటి మరి పెద్దగా అయితే కూడా ఆలు అంతగా ఫ్రై కాదు, కాబట్టి మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి. వీడియో చూపించిన మాదిరి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది కట్ చేసుకున్నవన్నీ మనము నీళ్ళు పెట్టి పొయ్యి మీద దాన్ని కొంచెం బాయిల్ అయ్యాక ఈ పొటాటోస్ మనం వేసుకోవాలండి. సో ఇలా వీడియోలో చూపించిన సైజ్ అయితే సరిపోతుంది. ఒక గిన్నెలో 1 లీటర్ అంత నీళ్లు తీసుకొని ఈ ముక్కలు మునిగే వరకు ఉండాలండి నీళ్ళు అనేది. దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు దీంట్లోకి ఇలా ఆలు అనేది వేయాలి. ఈ ఆలు అనేది ఫుల్ మెత్తగా కాకూడదండి, జస్ట్ ఇలా ప్రిక్ అవుతే కొంచెం గట్టిగా ప్రిక్ కావాలి సరిపోతుందండి. నేను వీడియోలో చూపించిన మాదిరి మరి మెత్తగా కాకూడదు. సో ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని దీన్ని మనం ఫస్ట్ కోట్ చేసుకోవాలి. అంతా ఇలా డ్రైన్ చేసేసుకొని ఒక దాంట్లోకి నీళ్ళంతా వడగట్టేసి ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెడితే నీరంతా డ్రైన్ అయిపోతుందండి. ఇప్పుడు అదే బేసిన్లో తీసుకొని దాంట్లోకి ఫస్ట్ నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 1/2 kg దానికి 1.5 టేబుల్ స్పూన్ అంత కారం, మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసి దీంట్లోకి గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అంత వేసాను, పసుపు, నేను తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకొని దాంట్లోకి మరి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా కార్న్ఫ్లోర్, 2-3 టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి, అలాగే 2-3 టేబుల్ స్పూన్లంతా మైదా పిండి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, ఏం కాదు. సో ఇలా వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫుడ్ కలర్ వేసానండి, జస్ట్ ఇది ఏం టేస్ట్ ఏం కాదు, జస్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్ ఎలా లుక్ వస్తుంది, అందంగా కనిపిస్తుంది. సో దానికోసం వేసాను. ఇప్పుడు దీంట్లోకి ఒక లెమన్ వేసుకొని ఒక హాఫ్ అంత లెమన్, నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయలో హాఫ్ చేశానండి, చిన్న నిమ్మకాయ అయితే ఒక ఫుల్ వేసేసుకోవచ్చు. సో ఇలా మనము కోట్ చేసుకోవాలి, బాగా ముక్క కోట్ కావాలి. ఇలా కోట్ అయ్యాక నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగాక మనం ఇక్కడ ఒక్కొక్కటి వేయండి ముక్క అనేది, లేకపోతే అంటుకొని అంత నీట్గా ఉండదు. సో ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరి ఒక్కొక్క ముక్క వేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. ఫస్ట్ వేస్తానే కదిలిపకండి, కొంచెం వేగాక తర్వాత మనం ఇలా తిప్పేసుకోవాలి, కలుపుకోవాలి. అంతా ముక్కంతా వేగేదాకా మనం ఇలా ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసుకొని చెక్ చేసుకోండి, ముక్క అనేది సరిపోతుందండి. ఇప్పుడు మనము ఇలా టిష్యూ పేపర్ పైన వేసుకోవచ్చు. ఇలాగే మనకు ఎన్ని 2 వాయిలు పడుతుందండి నాకైతే. సో ఇలా చేసుకొని మీరు చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిపైన ఇలా వేయించుకున్నాక తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోండి. నేను దీంట్లో కొన్ని జీడిపప్పు, కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు కొన్ని వేసేసి ఇలా దీన్ని కూడా బాగా వేయించానండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. దీనికి ఏదైనా పప్పు, సాంబార్, ఏదైనా కాంబినేషన్స్కి, సైడ్ డిష్కి, లేదంటే ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కూడా ఇది చేయొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ కూడా చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు రీచ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఓ 10 మందికి ఇంకా రీచ్ అవుతుందండి. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.